రాష్ట్రాల్లో సుపరిచితం. ఎందుకంటే ఒక తెలుగు భాషను ఏ విధంగా కూని చేయొచ్చో, తెలుగు భాషలో ఎన్ని అంటే దాంట్లో తిట్టొచ్చో, ఏ విధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఆ లాంగ్వేజ్లో సృష్టించొచ్చో ఇవన్నీ చేసిన వ్యక్తి బోరుగడ్డ అనిల్. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన అండదండలు కావచ్చు ఇవన్నీ చెప్పుకొని నేనేదో లా పూర్తి చేశాను, లేదో నేను ఒక గొప్ప వ్యక్తిని అనే విధంగా కూడా ప్రొజెక్ట్ చేసుకుంటూ రాష్ట్రంలో అరాచకాలకు పాల్పడ్డటువంటి వ్యక్తి బోరుగడ్డ అనిల్. ఆయన పైన ఒక హత్యకు సంబంధించిన కేసు కావచ్చు, లేదంటే చాలా కేసులు కూడా రాష్ట్రంలో దాదాపుగా 19-20కి పైగా కేసులు కూడా ఆయన పైన నమోదైనటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. ప్రస్తుతం ఆయన ఇష్యూకు సంబంధించి ఇటు అడ్వకేట్స్లో కావచ్చు, అంటే చట్ట పరిధిలో నాలెడ్జ్ ఉన్న చాలామంది కూడా దీనికి సంబంధించి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు, పోలీసు వర్గాల్లో కూడా ఈ అంశం చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. అంటే పోసాని కృష్ణమురళి జైల్లో ఉన్నాడు, సో ఆ అంశం ఒకవైపు నడుస్తోంది, ఆ తర్వాత వల్లభనేని వంశీ, సో ఇవన్నీ నడుస్తున్న పరిస్థితి. కానీ ఈ బోరుగడ్డ అనిల్ వ్యవహారం, ఈయన జగత్ కిలాడి, సో పూర్తిగా కూడా ఏ విధంగా ఈ ఏదైతే చట్టాలను కావచ్చు వీటిని ఉల్లంఘించవచ్చో, ఏ విధంగా వాటిని మోసం చేయొచ్చో, ఏ విధంగా ఫోర్జరీలు కావచ్చు, ఏ విధంగా దొంగ సర్టిఫికేట్లు చేయొచ్చో, ఇవన్నీ కూడా ఆరితేరినటువంటి వ్యక్తి బోరుగడ్డ అనిల్ అనే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉంది. అనతి కాలంలోనే, అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కోట్లకు పడగలెత్తినటువంటి వ్యక్తి బోరుగడ్డ అనిల్. సో ఆయన చెయ్యని అక్రమాలు అరాచకాలు లేవు అనే చర్చ కూడా జరుగుతోంది. సో గత 5 నెలల క్రితం ఆయన రిమాండ్లోకి తీసుకున్నటువంటి సందర్భంలో, ఆ తర్వాత కూడా ఏదైతే కారాగారంలో, పోలీస్ స్టేషన్లో కావచ్చు, లేదంటే కారాగారంలో జైల్లో కావచ్చు, లేదంటే రిమాండ్కు తరలిస్తున్నటువంటి సమయంలో, లేదంటే కోర్టుకు తరలిస్తున్నటువంటి సమయంలో ఆయనకు అందిన రాచమర్యాదలకు సంబంధించినటువంటి చర్చలు కూడా జరిగాయి. ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా ఆయన దగ్గరికి ఒక చిన్న బాబు, అంటే వాళ్ళ బంధువులు రావడం, వాళ్ళ అల్లుడో ఎవరో వచ్చి ఆయనతో దాదాపుగా గంట సేపు ఆయనతో ఆడుకొని ఆయన ఒళ్ళో కూర్చొని వెళ్ళిపోవడం, అంటే రిమాండ్లో ఉన్నటువంటి ఖైదీ దగ్గరకి అంత ఈజీగా వచ్చి వెళ్ళడం. ఆ తర్వాత ఆయన కోర్టుకు అటెండ్ అవుతున్నటువంటి సమయంలో పూర్తిగా ఆయనకు బిర్యానీలు పెట్టించి తీసుకెళ్లడం, సో ఇట్లాంటివన్నీ కూడా చర్చ జరిగాయి. దానికి సంబంధించిన ఎంక్వైరీలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. గత కొద్ది రోజుల క్రితం ఆయన ఒకసారి బెయిల్పై విడుదలయ్యారు. ఆ విషయం మీడియాకు కాదు, ఎవరికి కూడా తెలియదు, అంటే మీడియా ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం లేదు, జనరల్గా అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి, అంటే మీడియా కళ్ళు గప్పి ఏ విధంగా వెళ్ళిపోయాడో దానికి సంబంధించి చెప్తా ఉన్నాను. అంటే ఎవరికీ తెలియదు. ఏదైతే సూపరింటెండెంట్ పై స్థాయి అధికారులకు కూడా దీనికి సంబంధించిన ఎంక్వైరీ లేదు. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఆయన పైన కేసులు నమోదైనటువంటి అంశాలు మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా వీళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇట్లాంటి నేరస్తుని, ఇట్లాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిని మేము రిలీజ్ చేస్తున్నాం బెయిల్ పైన, సో దీనికి సంబంధించి మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామని వివిధ పోలీస్ స్టేషన్లో కూడా ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే ఎవరో ఒకరు ఆయనను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ పరిధిలో, వాళ్ళ ప్రాంతంలో, వాళ్ళ పోలీస్ స్టేషన్ ఉన్న ఏరియాలో కావచ్చు, లేదంటే ఏమైతే కేసు నమోదైందో దానికి సంబంధించి బాధితులు కావచ్చు, సాక్షులను బెదిరించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఆయన పైన అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఎవరిని కలుస్తున్నారు, మళ్ళీ ఇక్కడికి వస్తున్నారా లేదా, వస్తే ఎవరిని కలుస్తున్నారు, ఎవరిని బెదిరిస్తున్నారు, ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ఉంటుంది. సో అట్లాంటిది ఏవీ లేకుండా, ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా ఒకసారి బయటకు వచ్చాడు, మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ తల్లి అనారోగ్యం అంటూ కూడా కొద్ది రోజుల క్రితం మళ్ళీ బయటకు వెళ్ళిపోయారు. సో ఒక పేరు మోసినటువంటి హాస్పిటల్ నుంచి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి వాళ్ళ తల్లి గారికి బాగోలేదు అంటూ కూడా ఒక సర్టిఫికేట్ తీసుకురావడం, ఆ తర్వాత నిజంగా కూడా జడ్జి గారు కావచ్చు వీళ్ళంతా నిజమేనేమో, పోలీసులు ఎంక్వైరీ చేసి ఉంటారని చెప్పేసి చూసిన తర్వాత మానవతా దృక్పథంలో ఆయనకు బెయిల్ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం ఆయన బయట ఉన్నారు. సో ఏదైతే లెటర్ తెచ్చారో అది ఫేక్ అని తేలింది, అదొక అంశం. ఆ తర్వాత ప్రస్తుతం ఆయన హైదరాబాద్ నుంచి ఒక వీడియో రిలీజ్ చేశారు, తెలంగాణ హైదరాబాద్ నుంచి. ఎందుకంటే తెలంగాణ హైదరాబాద్ నుంచే అని మీకు ఎలా తెలుసు అని కూడా చాలామంది అనుకోవచ్చు, కానీ ఏదైతే ఆయన ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ ఉంది. సో ఆ వీడియో ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఖచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఆ విధంగా పోలీసు యంత్రాంగం కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి. నిన్న ఆయన వీడియో రిలీజ్ చేసిన తర్వాత అందులో ఏం మాట్లాడారు, ఆ తర్వాత దాంట్లో 111 చట్టం ఏదైతే ఉందో సెక్షన్, అది నాకు వర్తించదని చెప్తా ఉన్నారు. కానీ ఆయన దానికి మించిన నేరాలు చేశారు, అది కాదు దానికి మించిన నేరాలు, అన్ని చట్టాలు ఆయనకు పనిచేస్తాయని చెప్పి కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు. సో పోలీసులు కూడా చాలా సీరియస్ అయ్యారు. ఆ వీడియోకి సంబంధించి, రిలీజ్ చేసిన అంశానికి సంబంధించి, నేను ఎక్కడికి పోలేదు, మా మాతృమూర్తి, మా తల్లిగారు, నాకు జన్మనిచ్చినటువంటి అమ్మ, ఇట్లాంటి మాటలు నిన్న వీడియోలో. ఎందుకంటే ఇంతకాలం
ఏ విధంగా ఆయన బూతులు మాట్లాడారో తెలిసిందే. మరి ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం చూడొచ్చు. ఆ విధంగా దాంట్లో చాలా అంశాలు చెప్పారు. నా పైన 3rd డిగ్రీ ప్రయోగించారు, నాకు వెన్నుపూసకు ఇబ్బంది కలిగింది, సో నాకు చాలా అనారోగ్యంతో ఉన్నాను, హ్యాపీగా హైదరాబాద్లో తిరుగుతూ ఉన్నారంట ఆయన. మరి అనారోగ్యంతో ఉన్నానని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం. సో ఆ వీడియో లింక్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంది అనేది ఎంక్వైరీ చేస్తే ఆ విధంగా తెలిసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆయన హైదరాబాద్లో తిరగడం, ఆయనకు ఎవరు అనంతపూర్కి సంబంధించినటువంటి కొద్దిమంది వైసీపీ నేతల అండదండలతోనే ఆయన హైదరాబాద్లో ఉన్నారు. సో ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ఆయన ఎవరెవరికి కాల్ చేశారు ఏంటి, ఆయన ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ ఉంది, బట్ ఆయన కొద్దిమందికి వైసీపీ నేతలకు కాల్ చేయడం, ఈ మధ్యకాలంలో మాట్లాడడం, వీటన్నిటికీ సంబంధించి కూడా పోలీసులు దృష్టి సారించినట్టుగానైతే తెలుస్తూ ఉంది. అదేవిధంగా మరి ఎందుకు వచ్చారు హైదరాబాద్కు? తల్లి చెన్నై హాస్పిటల్లో చికిత్స పొందుతుందన్నారు. ఒకవేళ ఆపరేషన్ పూర్తయింది, చికిత్స అయిపోయింది అని అనుకుంటే తను అనంతపూర్లో ఉంటుంది. మరి హైదరాబాద్లో ఈయనకేం పని అనే చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో నిన్న ఆయన మాట్లాడినటువంటి అంశాలు, దాంట్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత లోకేష్ గారు, వీళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది అంటూ కూడా ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. బోరుగడ్డ బోరున విలిపించినటువంటి పరిస్థితి నిన్నటి వీడియోలో. సో దాంట్లో పూర్తిగా మాట్లాడిన అంశాలు మరి ఏంటి, ఆయనకు 111 చట్టం ఏదైతే వర్తించదని చెప్తున్నటువంటి అంశం కావచ్చు, లేదంటే ఆయన హైదరాబాద్లో ఉండి ఎవరెవరికి కాల్ చేశారు, మరి హైదరాబాద్లో ఏం చేస్తున్నారు, ఎవరి దగ్గర ఉన్నారు, చాలా కీలకమైనటువంటి విషయాలు కూడా బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనంతపురం పోలీసులు కూడా చాలా సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి. 11వ తారీఖు మరి ఆయన అటెండ్ అవుతారా లేదా అంటే, పోలీసులు మాత్రం ఎట్లాంటి ఎంక్వైరీలు కావచ్చు, ఆయనకు సంబంధించి సెర్చ్ కావచ్చు, వెతకడం ఇవన్నీ చేయరు. ఎందుకంటే 11వ తారీఖు వరకు ఆయనకు బెయిల్ ఉంది కాబట్టి బెయిల్ను రద్దు చేయండి అంటూ గత 2 రోజులుగా పోలీసులు కూడా కోర్టును ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ ఈరోజు హాలిడే, రేపు కనుక చేస్తే ఒకరోజు ముందుగానే ఆయనను అదుపులోకి తీసుకునే పరిస్థితి. కానీ ఎవరికీ చిక్కకుండా తిరుగుతూ ఉన్నారు. మరి 11వ తారీఖు నాడు ఆయనకు కారాగారంలో ఆయన ఏదైతే లొంగిపోవాలి, మరి అలా లొంగిపోతారా, వస్తారా, ఆయన ఏంటి అనేది మాత్రం చర్చ జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో ఏం పని, హైదరాబాద్లో ఎవరిని కలిశారు, హైదరాబాద్లో నుంచి ఎవరెవరికి కాల్ చేస్తున్నారు, ఎవరితో కాంటాక్ట్ అవుతున్నారు అనేది చాలా కీలకమైనటువంటి విషయాలైతే పోలీసులు రాబట్టే పనిలో ఉన్నారు. చాలా సీరియస్గా ఉన్నారు. ఈసారి ఆయన 11వ తారీఖు ఆయన ఏదైతే లొంగిపోయిన తర్వాత, బెయిల్ అయిపోయిన తర్వాత ఆయనకి ఇచ్చినటువంటి సమయం, ఆ తర్వాత ఆయన ఈ వీడియో రిలీజ్ చేయడం కావచ్చు, లేదంటే జరిగిన పరిణామాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఆయన మీద ఎంక్వైరీ ఉంటుందనే చర్చ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ ఫేక్ సర్టిఫికేట్ ఏదైతే క్రియేట్ చేశారో తల్లికి బాగోలేదని, దానికి సంబంధించి కూడా పోలీసులు చాలా సీరియస్గా ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఇదంతా పోయి పోలీసులకు వచ్చినటువంటి పరిస్థితి. మీరేం చేస్తున్నారు, ఎందుకు దీని గురించి చూడలేదు, ఎందుకు తెలియలేదు అనేది పోలీసులకు అడుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన చాలా సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 11న ఆయన అటెండ్ అయిన తర్వాత ఖచ్చితంగా